ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. మనం ఏం చెప్పుకుంటున్నాము? స్వామీజీ సంపూర్ణ గ్రంథావళి నుంచి పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పుకుంటున్నాం. పతంజలి యోగ సూత్రాల్లో 2వ చాప్టర్ సాధన పాదము గురించి చెప్పుకుంటున్నాం. సాధన పాదంలో ఏం చెప్పుకున్నామంటే, ముందుగా మనకి కాన్సన్ట్రేషన్, డీప్ కాన్సన్ట్రేషన్, సమాధి అనేది రావాలంటే మనం ముందుగా ప్రాక్టీస్ చేయవలసింది ఏంటి? క్రియాయోగం. క్రియాయోగం అంటే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఇవి 3 కూడా మనం చేయాలి. దేనికోసం చేయాలి? ఇవి సమాధి కోసం ప్రాక్టీస్ చేయడానికి ఇవి ఫస్ట్ స్టెప్స్ అన్నమాట. అలాగే మనలో ఉన్నటువంటి క్లేశాలను తగ్గించుకోవడానికి ఇవి 3 చేస్తే మనలో ఉన్నటువంటి క్లేశాలు తగ్గుతాయి. క్లేశాలు అంటే బాధలు అన్నమాట. అవి ఏంటి క్లేశాలంటే 5 రకాల క్లేశాలు ఉంటాయి అనుకున్నాము. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష అండ్ అభినివేశ. ఇవన్నీ ఏమిటనేది మనకు వచ్చారు. ఇవి 5 కూడా ఏమిటి అనేది మనకు చెప్పుకొచ్చారు. చెప్పినప్పుడు ఇవి క్లేశాలను మనం సంపూర్తిగా నాశనం చేయాలంటే వాటి యొక్క రూట్స్లోకి వెళ్ళాలి. రూట్స్లోకి వెళ్ళి వాటిని కంప్లీట్గా తీసేస్తేనే మీకు అప్పుడు కంప్లీట్గా నాశనం అవుతాయి తప్ప కేవలం పై నుంచి నేను కంట్రోల్ చేసుకుందామంటే కంప్లీట్గా పోదు. ఎందుకు పోదు? వాటిని ఎలాగా మనం కంట్రోల్ చేసుకోవాలి? మూలాల్లోకి వెళ్ళడం అంటే ఏంటి? ఇప్పుడు అవిద్య ఉంది, అస్మిత అంటే ఈగోయిజం, అహంకారం ఉంది, తర్వాత అటాచ్మెంట్, ఎవర్షన్ అండ్ భయం. ఇవన్నీ కూడా ఉన్నాయంటే వాటికి రూట్లోకి వెళ్ళి మనకి రూట్ అవుట్ చేస్తేనే కానీ ఇవి ఎప్పుడు కూడా పోవు. ఇటుపక్క నుంచి నువ్వు కంట్రోల్ చేసుకుంటే అటుపక్క నుంచి మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంతవరకు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ క్లేశ మూలాలు, రూట్స్ ఎక్కడున్నాయి అంటే, మనం ఏదైనా ఒక ప్రవర్తన మనం చేస్తున్నా ఉంటే మన యొక్క ప్రవర్తన ఏదో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకే సందర్భంలో ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకని? నీ లోపల మనకు చెప్తున్నారు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మన అందరి లోపల కొన్ని సంస్కారాలను ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకం సంస్కారం ఉంటుంది. ఒక్కొక్కరు చాలా మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటారు, కొంతమంది చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏంటనమాట? వాళ్ళ లోపల ఉన్నటువంటి సంస్కారాలు. సంస్కారాలు అంటే ఇంప్రెషన్స్ అంటారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అంతకుముందు చేసినటువంటి పనులకి. ఆ పనులు ఏం చేస్తారు? మీరు ఏదైనా ఒక పని నేను చేస్తున్నానంటే జస్ట్ నేను ఒక మాట విన్నాను ఎవరిదైనా, ఆ విని ఆ మాట అక్కడికి పోకుండా ఏం చేస్తుంది? మనసు లోపలలోకి వెళ్ళి అక్కడ ఇంప్రెషన్ ఇస్తుంది. ఇంప్రెషన్ అంటే ఒక ప్రింట్ ఇస్తుంది అనమాట. ఆ ప్రింట్ ఏమవుతుంది? మళ్ళీ నీకు అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మళ్ళీ బయటకు వస్తుంది. ఏ విధంగా బయటకు వస్తుంది? మెమొరీ కింద బయటకు వస్తుంది. మెమొరీ కింద బయటకు వస్తుందా లేదా? అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఈ సంస్కారాలు, దీన్ని కర్మాశయం అంటారు. కర్మాశయం అంటే ఒక ఆశయం అంటే ఒక సంచి అనమాట. ఆ సంచి లోపల మీరు చేసుకున్నటువంటి కర్మలు, వాటికి సంబంధించిన సంస్కారాలన్నీ కూడా లోపల ఉన్నాయి. అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేయడానికి కారణం ఏంటనమాట, మనం పోగు చేసుకున్నటువంటి సంస్కారాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అందువల్ల మనం అలా బిహేవ్ చేస్తాం. అది చెప్తున్నారు 12వ సూత్రంలో. క్లేశమూల, ద రూట్ ఆఫ్ ఆల్ దీస్ క్లేశాస్ ఈజ్ కర్మాశయ. క్లేశమూల కర్మాశయ దృష్ట అదృష్ట జన్మ వేదనీయ. మనం ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది మనకు లైఫ్లో. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొంతమందికి కష్టం ఎక్కువ వస్తూ ఉంటుంది, ఇంకొకరికి సుఖం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? కారణం ఏంటి? ఏ కారణం లేకుండా ఇది జరగదు కదా. అంటే ఈ కర్మాశయం ఏదైతే ఉందో, అంటే నా కర్మలు, నేను అనుభవించవలసిన కర్మలు ఈ జన్మలో నాకు ఆల్రెడీ రాసిపెట్టున్నాయి, ఆల్రెడీ లోపల ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి పనిచేస్తూ ఉంటాయి. కొన్ని ఇప్పుడు సపోజ్ నువ్వు బాగా ఎక్కువ తప్పు పనులు చేస్తున్నావు ఈ ప్రపంచంలో, అప్పుడు నీకు పాపం అన్నది పోగైపోయి దానికి నువ్వు చెడు ఫలితాన్ని అనుభవించాలి. ఒక్కొక్కసారి నువ్వు బాగా చెడు కర్మలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, ఈ జన్మలోనే నీకు ఆ చెడు ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడో చేసుకున్నటువంటి కర్మలు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఫలితాలను ఇస్తాయన్నమాట. దాన్ని అదృష్టం అంటారు. మనకి ఎందుకు అదృష్టం అనే మాట చెప్పండి? అది మనకు తెలీదు. అది అదృష్టం అంటే అది యాక్చువల్గా ఉంది, కానీ మనకు కనిపించదు, కారణం కనిపించదు. అందుకని అదృష్టం, నా అదృష్టం బాగాలేదంటాం మనం. అంటే నేను చేసుకున్నటువంటి కర్మ, ఒకప్పుడు నేను చేసుకున్న కర్మ ఇప్పుడు కనిపిస్తున్నది, ఏదో నాకు తెలీదు ఏం చేశానో, కానీ ఇప్పుడు అది ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల దృష్ట అదృష్ట జన్మ వేదనీయ. ఇవన్నీ కూడా వేదనీయ అంటే ఇవన్నీ కలిగిస్తాయి.
ఒక్కొక్కసారి కనిపించి తెలుస్తాయి, కనిపించకుండా కూడా మనకి దుఃఖాలు అన్నవి, దుఃఖం ఒకటే కాదు సుఖం కూడా, ఇవి వచ్చి కలుస్తూ ఉంటాయన్నమాట. దీన్నే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా మన మైండ్లో ఒక ప్రింట్ పడుతుంది. ప్రింట్ పడుతుందా లేదా? ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీ మైండ్లో ప్రింట్ పడుతున్నాయి. ప్రింట్ సపోజ్ నువ్వు ఆలోచన ఎలా ఆలోచిస్తున్నావు, కాన్సన్ట్రేటెడ్గా నేను చెప్పిన దాన్ని వింటున్నావు అనుకో, అది డీప్గా ఇంప్రింట్ అవుతుంది. అలా కాకుండా నీ మనసు ఎక్కడో ఉంది, ఇక్కడ ఏదో పైన వింటున్నావు, లోపలికి ఎక్కట్లేదు, పైన వింటున్నావు అంటే లోపల ప్రింట్ అవ్వదు. నువ్వు ఎప్పుడైతే అటెన్షన్ ఇచ్చి ఏదైనా పని చేస్తావో, ఆ అటెన్షన్ ఇచ్చిన పని ఎక్కువగా నీకు ప్రింట్ అవుతుంది అనమాట. ఆ ప్రింట్ అయింది ఏం చేస్తుంది, నెక్స్ట్ నువ్వు మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నప్పుడు బయటకు వస్తుంది. లోపల లేకుండా ఎలా బయటకు వస్తుంది? లోపల లేకుండా రాదు కదా. అందువల్ల ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. ఏది చేసినా మీరు ఒక దృశ్యాన్ని చూసినా, ఒక మాట విన్నా, ఈ పంచేంద్రియాలతో మీరు ఏది గ్రహించినా మీకు వెంటనే ప్రింట్ అవుతుంది. సపోజ్ మీరు అమెరికా వెళ్ళారు, కొత్తగా వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కొత్త రకమైన ఆహార పదార్థం తిన్నారు, మీరు ఫస్ట్ టైం తింటున్నారు లైఫ్లో. అది మీకు అంతకుముందు తెలీదు, కొత్తగా టేస్ట్ చేస్తున్నారు. ఆ టేస్ట్ అనేది మీకు ఏమవుతుంది, ఇంప్రింట్ అవుతుంది. ఇంప్రింట్ అయ్యి నెక్స్ట్ ఎప్పుడో తిన్నప్పుడు అది గుర్తొస్తుంది, ఓ ఇది అది ఆ రోజు అక్కడ తిన్నామని చెప్పి. ఇలా ప్రతిదీ ఏమవుతుంది అనమాట, లోపల ప్రింట్ అయ్యి ఆ మెమొరీ అనేది బయటకు వస్తుంది. మనం ఎంత కాన్షియస్గా మనం ఆ పనిని చేస్తున్నాం అన్న దానిపైన ఆ మెమొరీ ఎంత డీప్గా ఉన్నది మనకు అర్థమవుతుంది. అర్థమైందా? ఆ పనిని ఎంత సచేతనంగా చేస్తున్నాం, మన అటెన్షన్ ఎంత ఇచ్చామో దానిపైన. అందుకే కాన్సన్ట్రేషన్ కొంతమంది చదవగానే వెంటనే పట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అటెన్షన్ ఎక్కువ, అంతే, అంతకన్నా ఏం లేదు సీక్రెట్. మనం ఏం చేస్తాము, కొంచెం ఇది చూస్తూ ఉండగానే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అటెన్షన్ అనేది కంప్లీట్గా ఉండకపోతే కనుక మైండ్లోకి అది తొందరగా వెళ్ళదన్నమాట. అర్థమైంది కదా? ఇది మీకు తెలుసు కదా, ఏదైనా బయట శబ్దం అయింది, మీ మైండ్ కాన్సన్ట్రేట్గా ఉంటే శబ్దాన్ని వినరు మీరు, ఎందుకంటే మీ అటెన్షన్ లేదు కాబట్టి. ఈ విధంగా ప్రతి పని, మనం చేసే ప్రతి పని కూడా మన లోపల సంస్కారాలకు పంపిస్తుంది కంప్లీట్గా. దాన్ని సంస్కారాలను ఏమంటారు, దాన్ని కర్మాశయము అంటారనమాట. ఆ కర్మాశయం అంతా కూడా మన యొక్క మన యొక్క అనుభవిస్తున్నటువంటి అన్ని రకాల క్లేశాలకి కూడా అది మూలం అనమాట. ఇప్పుడు యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళకు ఈవెన్గా ఈ మంచి ఏదైతే ఉందో, ఈవెన్ సంతోషం, హ్యాపీనెస్, ఇవి కూడా వాళ్ళు క్లేశం కిందే చూస్తారట, బాధ కిందే చూస్తారట. ఈవెన్ ఆనందాన్ని కూడా వాళ్ళు బాధ కిందే చూస్తారట యోగులు. అదేంటిది అంత పెసిమిస్ట్లా వాళ్ళు అంటే? కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సుఖం కూడా, ప్రతి ఆనందం కూడా దుఃఖ గర్భితం, లేకపోతే దుఃఖ మిశ్రితం. మీరందరూ ఒప్పుకుంటారా? ప్రతి ఆనందం వెనుక దుఃఖం ఉంది. అంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నారు మీరు, అది పోతుంది అది పోయింది అనుకోండి, దుఃఖం కలుగుతుందా లేదా? అలాగే ఈరోజు ఎవరితోనే ఎంజాయ్ చేస్తాను మీ ఫ్రెండ్తో, వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, దుఃఖం కలుగుతుందా లేదా? బంగారం కొనుక్కున్నారు, ఆ బంగారం ఏదైనా నెమ్మది దాని రేటు పడిపోయింది అనుకోండి. అంటే ప్రతి ఆనందంలోనూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుటండి, వెనుక దుఃఖం అన్నది కలిసి ఉంటుంది, ఆ లోపల గర్భితంగా ఉంటుంది అనమాట, పొటెన్షియల్గా ఉంటుంది. అందువల్ల యోగులు ఏం చేస్తారన్నమాట, విట్నెస్గా ఉండి చూస్తారు తప్ప దాంతో ఆనందం వస్తే పొంగిపోవడం, కష్టం వస్తే కుంగిపోవడం అనేది చేయరు. వాళ్ళు రెండింటిని ఒకేలా చూస్తారు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారనమాట, ఈవెన్ హ్యాపీనెస్ని అన్హ్యాపీనెస్ని వాళ్ళు ఒకేలా చూస్తారు. రెండు కూడా క్లేశాలే వాళ్ళకి, రెండు కూడా బాధ పెట్టేవే అని వాళ్ళు గుర్తిస్తారనమాట. మనం ఏం చేస్తాము, ఆనందాన్ని ఇచ్చేదాని గురించి పాకులాడుతూ ఉంటాం జీవితాంతం కూడా. ఇది వాళ్ళ మైండ్ చాలా సెటిల్గా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా ట్యాకిల్ చేస్తారు లైఫ్లో. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, కొంతమంది యోగులు ఉన్నారు, స్వామీజీ చెప్తున్నారు, ఈ కామెంటరీ అంతా కూడా స్వామీజీది. కొంతమంది యోగులు ఉన్నారు, వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు చాలా మంచి పనులు చేసి ఆ మంచి పనుల యొక్క ప్రభావంతో వాళ్ళ యొక్క మొత్తం ఈ బాడీ యొక్క దాన్నే కాన్స్టిట్యూషనే మార్చేయగలరట. అంటే ఈ బాడీని కంప్లీట్గా రీబిల్డ్ చేసుకొని వాళ్ళు కంప్లీట్గా ఏ వ్యాధి లేకుండా, దానికి మళ్ళీ డెత్ అనేది లేకుండా చేసుకోగలరు. అటువంటి యోగులు ఉన్నారు. మనకు కొన్ని చూడండి, మన పురాణాలు చెప్తూ ఉంటారు, అశ్వత్థామ, తర్వాత ఈ మన ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ కూడా చిరంజీవులు అంటారు. అంటే వాళ్ళందరూ కావాలంటే ఈ కెపాసిటీ మనిషికి ఉంది. ఎలా అంటే వాళ్ళు మొత్తం ఈ బాడీని అంతా రిజువినేట్ చేసుకొని దాన్ని ఎప్పుడు ఉండేలా చేసుకోగలరు అనమాట. ఇంక ఏ వ్యాధి రాదు దానికి. దానికోసమే ప్రత్యేకంగా చేసుకోవచ్చు. స్వామీజీ కూడా దీనికి ట్రై చేశారు. ఎందుకంటే ఏది చేయాలన్నా బాడీ బాగుండాలి కదా, శరీరం బాగుండకపోతే ఏది చేయలేం కాబట్టి స్వామీజీ చాలా ప్రయత్నం చేశారనమాట. అయితే రామకృష్ణ పరమహంస ప్రతిసారి ఆయన్ని నిరుత్సాహపరిచి, శరీరం మీద నువ్వు ఎప్పుడూ కూడా కేంద్రీకరించొద్దు, శరీరం మీద కేంద్రీకరిస్తే శరీరమే సత్యం అనిపిస్తుంది నీకు, అది వద్దు, దాని గురించి వద్దు, ఏదైతే
నిత్యము సత్యము దానిపైన నువ్వు కాన్సన్ట్రేట్ చేయని చెప్పి చాలాసార్లు ఆయన్ని నిరుత్సాహపరిచి ఈ దారిలోకి తీసుకొస్తారనమాట హఠయోగం నుంచి. కానీ ఇది చేసే శక్తి మనుషులకు ఉంది అని చెప్తున్నారనమాట. ఈ విధంగా అంటే గాడ్ బాడీస్ అంటారు కదా, దేవ శరీరాల కింద ఈ శరీరాలను తయారు చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా బ్రైట్గా ఉంటాయి, ఏ వ్యాధి రాదు, ఏమీ రాదు. ఇది యోగులకు సంభవమే. ఎలా సంభవము అని చెప్తే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. మామూలుగా మనకు శక్తి ఎలా వస్తుందని చెప్పండి. మన బాడీకి కానీ మన మనసుకు కానీ ఏ విధంగా శక్తి వస్తుంది? సూర్యరశ్మి నుంచి శక్తి వస్తుంది. మీరు ఒప్పుకుంటారు అది? సూర్యుడు వల్ల మనకి ఏమవుతుంది? ప్లాంట్స్ అన్నీ కూడా, మొక్కలు ఏం చేస్తున్నాయి? ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి. మొక్కల మీద జంతువులు ఆధారపడతాయి. మనం మొక్కల్ని తింటాం, జంతువుల్ని తింటాం. మనకు వచ్చే ఆహారం ఎంత ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. వాటి నుంచి వస్తుంది. అంటే యాక్చువల్గా ఎక్కడి నుంచి వస్తుంది? సౌరశక్తి నుంచి వస్తుంది. ఈ యోగులు ఏం చేస్తారట, ఈ మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్గా సన్ నుంచి, సూర్యుడి నుంచి ఎనర్జీని తీసుకుంటారు వాళ్ళు. ఎంత కావలిస్తే అంత తీసుకోవచ్చు వాళ్ళు. అటువంటి ఛానల్స్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మన బాడీ, ఇప్పుడు నీ శరీరం ఒకలా ఉంది, నా శరీరం ఒకలా ఉంది, వాళ్ళ శరీరం ఒకలా ఉంది. ఎందుకు అలా ఉంది అంటే యాక్చువల్గా మనమే తయారు చేసుకున్నాం ఈ శరీరాన్ని. మన యొక్క కర్మ ఏదైతే చేసామో, నాకు ఈ కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కోరికలకు తగ్గట్టుగా శరీరాన్ని నేను నిర్మించుకుంటాను నాకు తెలియకుండానే. అన్కాన్షియస్గానే జరుగుతుంటాయి ఇవన్నీ కూడా. కానీ నీకు తెలియకుండానే నీ శరీర నిర్మాణం అంతా కూడా నువ్వే చేసుకున్నావు. నీ యొక్క కోరికలు, నీ యొక్క ఆశలు, నీ యొక్క స్వభావం పూర్వజన్మలో దాన్ని బట్టి నువ్వు ఈ శరీరాన్ని నువ్వు నిర్మించుకున్నావు. అందులో ఉన్నటువంటి నాడులు, మెయిన్గా నాడులు ఇంపార్టెంట్ మన శరీరంలో. ఆ నాడులను కూడా మనమే నిర్మించుకున్నాం. అంటే ఈ నాడులు ఇలా ఉండాలి, వాటి సెన్సిటివిటీ ఇలా ఉండాలి, ఈ సున్నితత్వం ఇలా ఉండాలనేది మనమే తెలియకుండా మనం దాన్ని బాడీని బిల్డప్ చేసాము. ఇది అందులో బిల్డప్ చేసి ఏం చేసాము? అందులో బంధించబడుతున్నాం. ఈ బాడీ ఎలా చెప్తే అలా వింటున్నాం. మనమే తయారు చేసుకున్నాం. మళ్ళీ అది ఎలా చెప్తే అలా వింటున్నాం. అందులో మనం బంధించబడిపోతున్నాము. కానీ యోగులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నాడీ కేంద్రాల ద్వారా పనిచేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు కావాలంటే ఒక మనిషి ఎక్కడో దూరంగా ఉంటే వీళ్ళ యొక్క ప్రభావం చేత వీళ్ళ మైండ్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ లాగా పనిచేస్తుందట. ఎలక్ట్రిక్ కరెంట్ కంటే ఏం కావాలి? మీకు వైర్స్ కావాలి. కానీ వీళ్ళకి అవసరం లేదు, వైర్లెస్ అనమాట. వైర్లెస్ కింద ఈ మైండ్, ఆ శక్తి వాళ్ళకు ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక మనిషిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మీకు ఒక చక్కటి ఇన్సిడెంట్ చెప్తాను. స్వామీజీ 39 కదా ఆయన మహాసమాధి చెందారు. తెలుసు ఆయనకి ఎక్కువ రోజులు ఉండరని తెలుసు. ఎందుకంటే భరించలేదు, ఆ శక్తి అటువంటిది అనమాట. ఆ శరీరం భరించలేదు. ఇంకా స్వామీజీ రామకృష్ణ పరమహంస ముందే చెప్పారు, నువ్వు ఎక్కువ రోజు 40 ఏళ్ళ కన్నా ఎక్కువ బ్రతకమని. స్వామీజీ కూడా చెప్పేశారు ముందే. నిజంగా 40 ఏళ్ళ ముందే ఆయన కావాలనే శరీరాన్ని వదిలేశారు. అయితే ఆ టైంలో ఆయనకి చాలా ఆస్తమా, అది చాలా రకాలు ఉండేవన్నమాట. ఒక ఆయన ఫ్రెండ్, చిన్నప్పుడు చదువుకున్న ఒక ఆయన వస్తాడు ఆయన దగ్గరికి. వస్తే ఆయనతో చిన్నప్పుడు చెప్తున్నారు స్వామీజీ, చిన్ననాటి స్నేహితుడు అనమాట. నేను ఈ దేశం యొక్క, అప్పట్లో మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు కదా, ఆ ఫ్రెండ్తో చెప్తున్నారు ఈ దేశం యొక్క భవిష్యత్తు నేను ఎలా మారుస్తాను అలా మారుస్తానని రకరకాలుగా చెప్తున్నారు. ఒక పక్క నుంచి ఆయాసం వస్తుంది. అప్పుడేమో ఆ ఫ్రెండ్ ఆయన నవ్వుతాడు, ఏంటి నరేన్ నువ్వేం చెప్తున్నావు, నీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, నీ శరీరం యొక్క పరిస్థితి, నువ్వు ఇంకా ఏం మారుస్తావు, దేశాన్ని ఏం మారుస్తావు అంటే, ఇప్పుడు స్వామీజీ అంటారు ఈ శరీరం ద్వారా కాదు, చాలా శరీరాల ద్వారా నేను పనిచేస్తానంటారు. అది ఒకసారి మీరు ఆలోచించండి. నేను చాలా శరీరాల ద్వారా పనిచేస్తాను, యోగులకి ఈ శక్తి ఉంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఈ నరేంద్ర మోదీ గారిని చూస్తుంటే, చిన్నప్పటి నుంచి ఆయనకి స్వామీజీ అంటే చాలా ఇష్టం. స్వామి వివేకానంద, ఆయన పేరు కూడా అలాగే నరేంద్ర అని పేరు వచ్చింది ఆయనకి. నాకు అనిపిస్తుంది అంత శక్తి ఎలా వచ్చింది. రోజుకి 18 గంటలు 10 ఏళ్ళు ఇప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఎన్నేళ్ళు పనిచేశాడు. ఆయన ఏ రోజు కూడా ఆయన సెలవు తీసుకోలేదు. రోజుకి 18 గంటలు పనిచేస్తారంట. అసలు మనుషులకు సంభవం ఇది ఒకసారి ఆలోచించండి. ఈ 10 ఏళ్ల ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. రోజుకి 18 గంటలు ఆయన పనిచేస్తారట. ఏ రోజు కూడా ఆయన టేబుల్ పైన ఒక పేపర్ పెండింగ్ ఉండదట. అందరికన్నా ఆఫీస్కి ముందు వస్తారు. ఎలా సంభవం ఇదో ఆలోచించండి. నేను అనుకుంటాను ఇదేదో డివైన్ పవర్ ఏదో వెనక లేకపోతే, స్వామీజీ అన్నారు కదా నేను చాలా శరీరాల ద్వారా నేను పనిచేస్తాను. ఈరోజు మీరు చూడండి, స్వామీజీ పేరు చెప్పి ఎన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా జీవితాలను త్యాగం చేసి ఈ స్వామీజీ మంచి పనిని చేయడానికి ముందుకొచ్చి వాళ్ళ జీవితంలో ఏం అక్కర్లేదని చెప్పి ముందుకు వస్తున్నారు లేదా? సో వాళ్ళందరి ద్వారా ఎవరి శక్తి పనిచేస్తుంది? స్వామీజీ శక్తి పనిచేస్తుంది అనమాట. అది అందుకనే మనం ఏం చేయాలన్నమాట, మనల్ని మనం తయారు చేసుకోవాలి. మన మనస్సుని శరీరాన్ని పవిత్రంగా చేసుకొని చాలా శక్తివంతంగా తయారు చేసుకుంటే అప్పుడు స్వామీజీ ఏం చేస్తారు, మనల్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన
మన ద్వారా ఆయన పనిచేస్తారు. అది మాత్రం 100% కరెక్ట్. అది చాలామంది గొప్పవాళ్ళు చూసింది ఇది అర్థమవుతుంది అనమాట. స్వామీజీ తప్ప వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఏ పేరు ప్రతిష్టలు వద్దు, కేవలం నాకు కావాలి, నాకు దేశం గురించి నేను పనిచేస్తాను, లేకపోతే ఇతరుల గురించి పనిచేస్తాను, నా సుఖాలను వదిలేసి అనే ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందన్నమాట. ఇది ఇక్కడ నుంచి వచ్చింది. అందువల్ల యోగులకి ఆ శక్తి ఉంది. వాళ్ళు శరీరం లేకపోయినా మామూలుగా పని చేయగలరు, అది తప్పకుండా జరుగుతుందన్నమాట. సో దీని యొక్క ఈ సూత్రంలో ఇది ఉంది కాబట్టి ఈ విధంగా మనం కేవలం ఈ శరీరం చేసుకొని ఈ హార్మోన్లు తర్వాత ఈ ఎంజైమ్స్ అవి ఎలా చెప్తే అలా వింటాం, ఆ కెమికల్స్ లోపల ఎలా చెప్తే అలా వింటున్నాం మనం కూడా, అంతే కదా చేస్తున్నది. మళ్ళీ ఏదైనా కొంచెం బాగుండలేదు అనుకోండి, ఇంకో కెమికల్ లోపల వేసుకుంటాం, ఒక ట్యాబ్లెట్ని, ఆ కెమికల్ వచ్చి మళ్ళీ మనల్ని ప్రభావితం చేస్తుంది. అంటే అంత హెల్ప్లెస్ అయిపోయాం మనం అందరూ కూడా. కానీ ఇది పాసిబిలిటీ ఉంది ప్రతి వాళ్ళు కూడా. ఈ నేచర్ ఇదంతా ప్రకృతి, ఈ శరీరము మనస్సు ఇవన్నీ ఏంటనమాట ప్రకృతి. ఈ ప్రకృతిని కంట్రోల్ చేయగలిగే శక్తి మనకుంది అని చెప్తున్నారు. అది స్వామీజీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. స్వామీజీ జీవితం మనకు అది మంచి ఉదాహరణ. తరువాత 13వ సూత్రం, సతి మూలే తద్విపాకో జాతి ఆయు భోగాహ. ఇందులో ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పుడుతున్నాం మనం. ఒక్కొక్కరికి ఒక్కో రకం ఆయువు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకం సంతోషం దుఃఖం ఉంటాయి. అలాగే జాతి, మనం ఎక్కడ ఏ కుటుంబంలో పుడతాము, వాళ్ళ సంస్కారాలు ఎలా ఉన్నాయి. మంచి మంచి కుటుంబాల్లో పుట్టేవాళ్ళు కొంతమంది, చాలా దొంగలు ఇట్లాంటి కుటుంబాల్లో కొంతమంది పుడతారు. ఇవన్నీ ఎందుకు అలా పుడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఎలా ఎందుకు ఇలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక రకంగా ఎందుకున్నారు ఈ ప్రపంచంలో అంటే ఈ సూత్రం తెలియజేస్తుంది అనమాట. ఇదే ఏదైతే మన కర్మ చేసుకున్నామో ఆ కర్మ ఎప్పుడైతే ఫలవంతం అవుతుందో దానిని బట్టి, ఏ కర్మ ఫలవంతం అవుతుందో దానిని బట్టి మనకి మన జాతి, మన ఆయుష్, తర్వాత మనం అనుభవించే సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి అని చెప్తున్నారు. మనం ఈ మనం చెప్పుకున్నాం కదా, కర్మాశయం మర్చిపోవద్దండి. కర్మాశయం మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అదే అనమాట మూలం. దాని నుంచి ఇవన్నీ కూడా నిర్ణయించబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక సంస్కారం వల్ల నేను ఇక్కడ పుట్టాను, దీనివల్ల ఈ పని నేను చేస్తున్నాను, దానివల్ల మళ్ళీ కొన్ని సంస్కారాలు వస్తాయి, ఆ సంస్కారాలు మళ్ళీ ఇంకో దానికి ఇలా సైకిల్గా ఇప్పుడు తిరుగుతూనే ఉంటాయన్నమాట. అన్నిటికీ మూలం ఎక్కడ, మనం చేసుకున్నటువంటి పని. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 14వ సూత్రం, తే హ్లాద పరితాప ఫలాహ పుణ్యాపుణ్య హేతుత్వాత్. మనం చేసుకునేటువంటి పుణ్యం పాపం ఇవి రెండు కారణాల వల్ల మనకి ఏమొస్తున్నాయి, హ్లాద పరితాప. ఆహ్లాదం అంటే సంతోషం, పరితాపం అంటే దుఃఖం. మనం చేసే మంచి పని వల్ల సుఖం, చెడ్డ పని వల్ల దుఃఖం మనకు కలుగుతున్నాయి. అప్పుడు ఈ జన్మలో నేను అన్నీ కూడా మంచి పనులే చేశానండి, మరి ఎందుకు నాకు దుఃఖం వచ్చిందంటే ఎక్కడది, అదృష్ట కనిపించదు, గత జన్మలో ఎప్పుడో చేసింది అది. సో ఇది ఒక్కటే సమాధానం చెప్పగలదు. ఎందుకంటే భగవంతుడే కనుక ఈ సృష్టి చేస్తే ఒకళ్ళని గొప్పగా ఒకళ్ళు తక్కువగా ఎందుకు సృష్టిస్తాడు? ఇప్పుడు భగవంతుడు కాదు కదా, అంత పక్షపాతం ఉన్నాడు భగవంతుడు ఎలా అవుతాడు? కాదు, మనం చేసుకున్నటువంటి మన పనులే మనకి ఈ ఫలితాలను ఇస్తాయి, ఇది చెప్తున్నారు. తరువాత నెక్స్ట్ సూత్రం ఏం చెప్తుందంటే, హేయం దుఃఖం అనాగతం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సూత్రం. అంటే అనాగతం ఇంకా మనకు రాలేదు, ఏదైతే కర్మఫలం ఇంకా రాలేదు దాన్ని మనం ఏం చేయాలి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు చెప్తున్నాను, ఇప్పుడు మనకు వచ్చే కర్మాశయం అని చెప్పుకున్నాం మనం. ఆ కర్మాశయంలో కొంత భాగం ఈ జన్మలో మనం అనుభవించాలని మనకు రాసిపెట్టి ఉంటుంది. అది ఎవరు నిర్ణయిస్తారు? భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసుకున్న కర్మను బట్టి ఈ జన్మ వీళ్ళకి ఇప్పుడు వస్తుంది. అలాగే మనం మన యొక్క ఆలోచన బట్టి, మనం చనిపోబోయే ముందు వచ్చే ఆలోచన బట్టి కూడా మన జన్మ నిర్ణయించబడుతుంది. అలాగే అది ఈశ్వరుని చేతిలో ఉంది, మన చేతిలో లేదు. అంటే మనం నిజంగానే ఆ భగవంతుని స్థాయికి ఎదిగిపోతే మనం కూడా కంట్రోల్ వచ్చేస్తే కంప్లీట్గా మనం వీ కెన్ డిసైడ్ అవర్ ఓన్ జన్మ. అంటే అంత కంట్రోల్ వచ్చింది ఆ మైండ్ పైన, వాటిపైన. నేను ఈజీగా నా థాట్ని నేను కంట్రోల్ చేసుకోగలను, నాకు ఏ జన్మ నెక్స్ట్ రావాలో నేను కావాలంటే నేను సెలెక్ట్ చేసుకోగలను. ఎందుకంటే నేను భగవంతుడి తత్వాన్ని దగ్గరగా వెళ్తున్నాను కాబట్టి. లేకపోతే మనలాంటి వాళ్ళందరికీ ఏమవుతుందనమాట, భగవంతుడు నిర్ణయిస్తాడు మన జన్మ నెక్స్ట్ ఏంటి అన్నది. చివరి మనం ఆలోచించే ఆలోచన బట్టి కూడా నిర్ణయించబడుతుంది. సో దాన్ని ఏమంటారు, ఆ కర్మని ప్రారబ్ధ కర్మ అంటారు. ఏ కర్మ అయితే ఈ జన్మలో మనం అనుభవించాలో దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఇంకా రెండవది ఇంకా చాలా ఉంది, కొన్ని ఇంకా పెద్ద సంచిలో ఉంది కర్మ, ఎన్నో జన్మలది. దాన్ని ఏమంటారు, సంచిత కర్మ అంటారు. సంచిత కర్మ అంటే సంచి, గుర్తుపెట్టుకోండి. సంచిత అంటే కూడబెట్టుకున్న కర్మ అంతా ఇంకా చాలా వెనకుంది బ్యాగ్, కానీ అది అలాగే ఉంది. అది ఇప్పుడేమి ఈ జన్మలో ఏమి రాదు, అది ఎంత మంచి చెడు ఉన్నా సరే ఈ జన్మలో రాదు. తర్వాత ఇప్పుడు జన్మలకు అది స్టోర్ అయ్యి ఉందనమాట.
ఇంక మూడోది ఏంటనమాట ఆగామి కర్మ. ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాం మనం. ఆగామి కర్మ అంటే ఇప్పుడు నేను చేస్తున్న పనిని బట్టి ఇంకా వచ్చే కర్మ, కొత్తగా వచ్చే సంస్కారాలు. ఇప్పుడు ఇదొక్కటే నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను చేసే పని మంచి పని చెడు పని ఈ క్షణం మాత్రం నా చేతిలో ఉంది. అయిపోయిందని నేనేం చేయలేను. ఇప్పుడు నేను సరిగా ఉంటే ఈ పాత కర్మలు కూడా అన్నీ కూడా తక్కువ చేసుకోవచ్చు మనం. దాని ఫలితాన్ని తగ్గించుకోవచ్చట. ఈ క్షణంలో నేను అంటే చాలా అన్సెల్ఫిష్గా ఉండి చాలా ఎదుటి వాళ్ళ గురించి త్యాగం చేసి ఇట్లాంటి వాళ్ళు తొందరగా కర్మ అంతా కూడా నాశనం అయిపోతుందంట. అందువల్ల ఈ ప్రస్తుతం నేను చేసుకున్నటువంటి కర్మ వల్ల ఫ్యూచర్ యొక్క కర్మని నేను మ్యానిపులేట్ చేసుకోవచ్చు, కర్మ ఫలితాన్ని. సో హేయం దుఃఖం అనాగతం అంటే ముందుగా వచ్చేటటువంటి దుఃఖాన్ని నేను కంట్రోల్ చేసుకోవచ్చు, అవాయిడ్ చేయొచ్చు, అది చెప్తున్నారు. అంటే ఈ క్షణం నేను ఎలా ఉంటున్నానని చాలా 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 ఇంపార్టెంట్. అందుకనే ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ దృష్ట నెక్స్ట్ 17వ సూత్రం, ద్రష్ట దృశ్యయోహో సంయోగ హేయ హేతు. ఈ దుఃఖానికన్నిటికీ కారణం ఎక్కడుందనమాట? ఈ జన్మ. ద్రష్ట అండ్ దృశ్య. ద్రష్ట అంటే చూసేవాళ్ళు, దృశ్యం అంటే చూసేది, చూసేవాళ్ళు. ఇవి రెండింటిని కూడా ఒకటే చేసేసుకోవడం, రెండు సంయోగం అయిపోవడం. ఇవి రెండు సంయోగం అయిపోవడం వల్ల ప్రాబ్లం అంతా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, చూస్తున్నాను కదా, చూస్తున్నప్పుడు ఎదురుగా ఒకరిని చూస్తున్నాను. ఇది కన్ను చూస్తుంది, ఇక్కడ ఒక వస్తువుని చూస్తున్నాను. కానీ కన్ను చూస్తుందని నీకు ఎలా తెలుస్తుంది? వెనక ఏముంది? మైండ్ ఉంది. నీ మైండ్ అబ్జర్వ్ చేస్తుంది. మైండ్ ఎందుకంటే కన్ను కదులుతుంది, కళ్ళు అటు ఇటు కదులుతుంది, నీకు తెలుస్తుందా లేదా? అంటే మైండ్ ఇంకోటి ఉందా వెనక? మైండ్. మరి మైండ్లో నీకు ఏమొస్తుంది? నా కన్ను కదులుతుంది అని ఆలోచిస్తుంది. ఆలోచన కూడా నీకు అర్థమవుతుంది. అంటే మైండ్కి వెనక కూడా ఒకటి ఉన్నట్లేనా? నీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు కూడా నీకు అర్థమవుతున్నాయి. కన్ను ఒక దృశ్యాన్ని చూస్తుంది, ఒక ఎరుపు రంగు పువ్వుని చూస్తుంది. కన్ను చూస్తుంది అనేది నీకు మనసుకు అర్థమైంది. మనసులో ఎరుపు రంగు పువ్వు కన్ను చూస్తుంది అనేది నీ మనసులో ఆలోచన కూడా నీకు అర్థమైంది. అంటే దాని వెనక ఇంకొకరు ఎవరు ఉన్నట్టేగా. అంటే నీ మనసు వెనక కూడా ఎవరున్నారనమాట, ఇంకేదో ఉంది. దానిని ఎవరంటారు? ద్రష్ట అంటారు. ఆ ద్రష్ట అన్నిటినీ చూస్తుంది. ఏదైతే ఎంతసేపు మనం చూస్తూ ఉన్నామో అది దృశ్యమే అనమాట. ఏదైతే ఇంకేది చూడలేదో ఇంకా అంటే దానిని ఇంకెవరు చూడలేరు, దాన్ని ఏమంటారు? ద్రష్ట అంటారు. అదే భగవంతుడు, ఇంకేం కాదు, మనలోనే ఉంది అది. ఇవి రెండింటిని ఏం చేస్తున్నాం మనం? ఆ ద్రష్టని ఈ దృశ్యాన్ని కలిపేస్తున్నాం మనం. కలిపేయడం వల్ల ఏమవుతుందనమాట, మన ప్రాబ్లం అంతా కూడా అక్కడే ఉంది. వాటిని విడదీస్తే ప్రాబ్లం పోయినట్టే. అదే అనమాట మనకు. అంటే ఏదైతే శాశ్వతంగా ఒకటి ఉందో, ఏదైతే కాంబినేషన్ కాదో, ఏదైతే కాంబినేషను రెండు కలయికల వల్ల వచ్చిందో అది ఎప్పుడు కూడా నాశనం అయిపోతుంది. ఏదైతే కాంబినేషన్ కాదో అది ఎప్పుడు ఉంటుందన్నమాట. అది ఎప్పుడు ఉండేది. అంటే ఈ బాడీ వెళ్ళిపోతుంది, ఉండదు. అంతా కూడా కాంబినేషనేగా, రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. మనసు కూడా అంతే, రకరకాల ఆలోచనలు. ఎప్పుడు ఇది కలిసి అది కలిసి మనసు అంతే. వాటన్నిటినీ ఇది చూస్తూ ఉంది, ఒకటి సాక్షి. అదేంటనమాట, అది నేను అని దాంతో ఐడెంటిఫై చేసుకోవాలి తప్ప నేను చూస్తున్నది నేను అంటే ఈ కన్ను నేను. యాక్చువల్ కన్ను ఒక ఇన్స్ట్రుమెంట్, అది కంటి ద్వారా నువ్వు చూస్తున్నావు, కానీ కన్ను ఇన్స్ట్రుమెంట్. కంటికి నొప్పి వస్తే ఏం చేస్తున్నాను నేను? అబ్బా నాకే నొప్పి వచ్చిందని బాధపడిపోతుందని మర్చిపోతున్నాను. ఇంకా ఎంతసేపు కన్ను అని ఆలోచిస్తున్నాను. సో ఈ విధంగా దీన్ని ఐడెంటిఫికేషన్ అంటారనమాట. ఈ ఐడెంటిఫికేషన్ నెమ్మదిగా ఏం చేయాలి, మనం ఆలోచనలో నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉంటే, దీనికి ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తూ ఉంటే అప్పుడు దాని ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటుంది లోపల. ఫస్ట్లో కష్టమే, కానీ ఎంతవరకు మనం ఆలోచిస్తూ పోవాలన్నమాట, అదే ఇంపార్టెంట్. ఏదైతే దేని ద్వారా మనం చూస్తున్నామో అదే ఇంపార్టెంట్, దేని ద్వారా ఆలోచిస్తున్నామో అదే ఇంపార్టెంట్. అలా దానికి ఇంపార్టెన్స్ని మనం ఇచ్చుకుంటూ పోవాలి అన్నది మనం చేయాల్సిన సాధన, అంతకన్నా లేదు. ఎలా అన్నమాట, అప్పుడు ఈ ప్రపంచం అంతా చాలా తక్కువగా చిన్నదిగా కనిపించాలి, అంత పెద్దదిగా చేసుకోవాలి మనం ఆ ద్రష్ట. దాన్ని ఈ విధంగా అనలైజ్ చేసుకోవాలి. దీన్నే చిత్ జడ గ్రంథి అంటారు. అంటే చైతన్యము జడ వస్తువు ఇవి రెండు కూడా కలిసిపోవడంలో నువ్వు ప్రాబ్లం అనమాట. మన చైతన్యాన్ని విడదీసి చైతన్యమే నేను అని గ్రహించాలి. అది గ్రహిస్తే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయినట్లే. అందుకని ఇప్పుడు మామూలుగా మనిషి ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, ఆర్డినరీగా ఉండేవాళ్ళు వాళ్ళు చాలా కష్టపడతారు. అలా కాక యోగులకి అదే రోగం వచ్చిందనుకోండి, వాళ్ళు కష్టపడరు. వాళ్ళకి ఇక్కడ వచ్చి క్యాన్సర్ వచ్చి ఇక్కడ నుంచి చీమి రక్తం వస్తున్నాయి, అయినా సరే ఆయన సమాధి అవుతూ ఉండేది రామకృష్ణ పరమహంస. అంటే వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ లేదనమాట ఈ బాడీతో.
ఇలాగా ఈ స్థాయికి మనం చేరుకోవాలి, అదే సాధన అంటే. ఈ సాధనా పదం కదా మనం ఇవన్నీ చెప్తున్నారనమాట. తర్వాత 18వ సూత్రంలో ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గం దృశ్యం. ఇప్పుడు మన ద్రష్ట దృశ్యం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దృశ్యం అంటే ఏంటో తెలుసుకుంటే ద్రష్ట ఏంటో తెలిసిపోతుంది. రెండే వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో. ఒక దాని గురించి తెలుసుకున్నాం అనుకో, మిగిలింది ఇంకేంటి? మిగిలిందే. అందువల్ల ఇక్కడ దృశ్యం గురించి చెప్పుకుంటూ వెళ్తారు వీళ్ళు. దృశ్యం అంటే చూడండి 3 రకాలుగా ఉంటుంది. దృశ్యం అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అనమాట. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆబ్జెక్ట్. వస్తువు అంటే విషయ వస్తువు. దేన్నైతే మనం గ్రహిస్తామో దాన్ని విషయ వస్తువు అంటారు. అది 3 రకాలుగా ఉంటుంది. ప్రకాశ, క్రియా, స్థితిశీలం. అంటే ప్రకాశం అంటే ఏంటి? ప్రకాశవంతంగా ఉంటే ఎక్కడైతే నీకు బ్రైట్నెస్, నాలెడ్జ్ ఇవన్నీ ఉన్నాయో దాన్ని సత్వగుణం అంటారు. క్రియాశీలం అంటే ఎక్కడైతే యాక్టివిటీ ఉందో దాన్ని ఏమంటారు? రజోగుణం అంటారు. ఇంక 3వది స్థితిశీలం, ఎక్కడ వేసింది అక్కడే ఉంది, దాన్ని ఏమంటారు? తమోగుణం అంటారు. ఇప్పుడు తమోగుణం ఉందనుకోండి, నిద్ర వస్తుంది మనకి. సో ఇవి మూడు లక్షణాలతోనే మొత్తం మనం ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా ఉంది. ఈ ప్రకృతి అంతా కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి ప్రకృతిలో. మీరు చూడండి, ఇది కానీ అది కానీ ఇది కానీ ఈ 3 గుణాలు ఏదో ఒకటి ఉంటుంది. సో ఈ ప్రకృతి అంతా కూడా మనం డివైడ్ చేస్తే కనుక ఈ 3 గుణాలతో కలిసి ఉంటుంది. తర్వాత ఇంకేముంటుంది? భూతేంద్రియాత్మకం. ఇంద్రియాలు, ఈ పంచభూతాలు. ఇంద్రియాలు అంటే ఇవి. ఇంద్రియాలు దేన్ని గ్రహిస్తున్నాయి? పంచభూతాలని గ్రహిస్తున్నాయా లేదా? ఈ ప్రపంచాన్ని గ్రహిస్తున్నాయి. సో భూతేంద్రియాత్మకం. తర్వాత ఇంకేంటి? భోగాపవర్గం, ఎంజాయ్మెంట్. అదొకటే ఉందా? మన ఇంద్రియాల ద్వారా ఏం చేస్తున్నాం? ఎంజాయ్ చేస్తున్నాం. దేన్ని ఎంజాయ్ చేస్తున్నాం? సుఖాన్ని, దుఃఖాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఆ సుఖాన్ని, దుఃఖాన్ని వద్దు అనుకుని బయటికి రాగలగడాన్ని అపవర్గం అంటారు. అపవర్గం అంటే రిలీజ్ అనమాట, ఫ్రీడమ్. సో భోగము ఇందులో చూడండి, ఇందులో 3 రకాలు ఉన్నాయి. సత్వ, రజస్, తమో గుణాలని 3 రకాల గుణాలు ఉన్నాయి. తర్వాత భూతేంద్రియాత్మకం, ఇంద్రియాలు, తర్వాత పంచభూతాలు అవన్నీ కూడా కలిసి ఉన్నాయి. ప్లస్ ఇందులో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? భోగము, అపవర్గము. ఎక్స్పీరియన్స్, సుఖదుఖాలను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఆ సుఖదుఖాల యొక్క వలయం నుంచి బయటికి ఫ్రీడమును పొందుతున్నాం. ఇదంతా కూడా కలిపి దృశ్యం. అది అంటే దీని ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించడం ద్వారా దాని నుంచి బయటికి రాగలగడమే మోక్షం అనమాట. అనుభవించి ఏమనిపిస్తుంది మనకి? అబ్బా, ఇంకెంత అనుభవించినా కోరికలు ఎప్పటికీ తీరవు. ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయని ఉందా ఈ ప్రపంచంలో? ఉంటాయా? అది తెలుసుకున్న తర్వాత ఒకసారి ప్రపంచంలో ఏనాడు కూడా కంప్లీట్గా ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేం. కాబట్టి ఆ సైకిల్ నుంచి మనం బయటికి రావడం ద్వారానే మన ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుందని గ్రహిస్తాం. గ్రహించినప్పుడు అప్పుడు ఏం చేస్తాం? మనం సాధన చేయడం మొదలు పెడతాం. ఇంకా వద్దు, ఇంకా అవి ఇవి కావాలి, ప్రపంచం వెనకపడం. మనం ప్రపంచాన్ని మనం దూరంగా ఉండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. మీకు అర్థమైందా? డౌట్ ఉందా? ఇక్కడ ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చాడు. సరే. సో ఈ విధంగా ఏంటంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే మనకు ఐడెంటిఫికేషన్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈ బాడీ అండ్ మైండ్తో ఆలోచిస్తే బాడీ నీకు ఉంది కానీ నువ్వు బాడీ కాదు. బాగా ఆలోచించి చూస్తే అది కరెక్ట్ అనమాట. సో ఒకసారి ఇంద్రుడు ఉన్నాడు కదా, ఆయన ఒక పంది శరీరంలో ప్రవేశించాడంట. పిగ్ ప్రవేశించి హాయిగా ఉన్నాడు అనమాట. ఇంక అందులో చాలా ఇంకొక పంది భార్య వచ్చింది, తర్వాత పిల్లలు వీళ్ళందరూ ఉంటే పైనుంచి దేవతలందరూ మన రాజుగారు ఏంటి ఎంతసేపు ఆ శరీరంలో ప్రవేశించి ఎంతసేపు రావట్లేదని చెప్పి వెళ్ళి పిలిచారట. నువ్వు దేవేంద్రుడు, ఎందుకంటే లేదు నేను ఇక్కడ హాయిగా ఉన్నాను, నేను నా పిల్లలతో నా ఫ్యామిలీతో నేను చాలా బాగున్నాను, నేను రానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే బాబు ఇదేంటిది, మన ఇంద్రలోకం అంతా కూడా రాజు లేకుండా అయిపోయిందని చెప్పి ఒకటే మనం పని చేయాలని చెప్పి ఆ శరీరాన్ని చంపేస్తే అప్పుడు అతను బయటకు వస్తాడని చెప్పేసి ఫస్ట్ అది ఎవరు భార్య పందిని చంపేశారు. చంపేస్తే ఈ ఏడవడం మొదలుపెట్టాడు ఇంద్రుడు. ఏడవడం మొదలు పెడితే చూడు ఏడుస్తున్నాడు, ఎంత భ్రాంతిలో ఉన్నాడు అసలు అని చెప్పి మొత్తం పిల్లల్ని కూడా చంపేస్తే ఇంకా ఏడుస్తున్నాడు, ఇంకా మున్నీరుగా ఏడుస్తుంటే ఆ పంది శరీరం అతను కూడా చంపేశారు. చంపేస్తే అప్పుడు బయటకు వచ్చిన తర్వాత భ్రాంతి అర్థమైంది అనమాట. ఇంతవరకు అందుకనే పంచభూతాల్లో పడిపోయి ఈవెన్ పరమేశ్వరుడు కూడా ఏడుస్తాడట. అంటే పంచభూతాలు అంటే ఇది ఈ మ్యాటర్, జడ పదార్థం. ఆ జడ పదార్థంలో చైతన్యం చిక్కుకుపోయి అది నేను జడ పదార్థమే అనుకుంటుంది అనమాట. స్వామీజీ ఒక స్టోరీ చెప్పేవారు. ఏం చెప్పేవారు? సింహం మేక చెప్పేవారు కదా, అందులో కలిసిపోయింది అది. నేను సింహం కాదు, నేను మేక అనుకుంటుంది అనమాట. మేక అనుకుని ఆ మే అని అరుస్తుంది, దాని యొక్క తేజస్ అంతా కూడా పోయింది. సో మనం కూడా ఏం చేస్తున్నామంటే మన యొక్క అస్తిత్వం చాలా తక్కువ. ఈ శరీరం దీంతోనే ఐడెంటిఫై చేసుకుని దాని చుట్టూనే తిరుగుతున్నాం ఎంతసేపు. కానీ
శరీరంలోనే ఉండాలి, శరీరం నుంచి బయటికి రాలేము మనం. కానీ కొంచెం ఆలోచించి చూస్తే దీనికన్నా వెనక ఇంకా గొప్ప వస్తువు ఉంది, శాశ్వతంగా ఉండే ఒక వస్తువు ఉంది. అదే నేను అన్న భావంతో మనం జీవిస్తే మన జీవితం యొక్క వాల్యూ వేరే రకంగా ఉంటుంది అన్నమాట. అదే మనం చేయాల్సింది. సో ఐడెంటిఫికేషన్ అన్నది మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఇంద్రుడు చూడండి, ఆ పిగ్ లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేశాడనమాట. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం, జస్ట్ ఇది ఫ్లెష్ అండ్ బ్లడ్, ఈ లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇదేంటనమాట, నెమ్మదిగా ఈ జీవితంలో ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చివరికి మనకు ఒకసారి రియలైజేషన్ వస్తుంది, ఇది ఎంత చేసినా సుఖం దుఃఖం సుఖం దుఃఖం జీవితం అంతా కూడా. ఇంకా విసుగు వచ్చి వాట్ ఈస్ ద వే అని అప్పుడు ఆలోచన వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, నెమ్మదిగా ఆ సైకిల్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాం. బయటికి రావడానికి ట్రై చేసినప్పుడు ప్రకృతి అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ ప్రకృతి అంటే మొత్తం ఎక్కడి నుంచి, ఈ ప్రపంచం దగ్గర నుంచి, మన మనసు దగ్గర నుంచి, మన బుద్ధి దగ్గర నుంచి, మన శరీరం అన్నీ కూడా ప్రకృతిలోకి వస్తాయి. సో ఇదంతా కూడా మిథ్య, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు అని తెలుసుకున్న తర్వాత మనకేమవుతుంది, ఫ్రీడమ్ వస్తుంది. అది దానికోసం మనం అందరికి పాటుపడాలి. ఆ ఫ్రీడమ్ ఒకసారి మీకు వచ్చింది అనుకోండి, రియలైజేషన్, ఇంకా అసలు మీకు ఏది తిరుగుండదు అనమాట. ఈ భ్రాంతి అన్నది ఉండదు జీవితంలో. సో ఇంతవరకు ఈరోజు ఆపుదాము. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ, ఇప్పుడు దాకా మనం మంచి అని మాట్లాడుకున్నాం కదా మాతాజీ, మంచిని ఎట్లా డిఫైన్ చేస్తారు మాతాజీ? అంటే ఇప్పుడు ఒక పేదవాడికి సాయం చేసాం అనుకోండి, అది మంచి పనిగా డిఫైన్ చేస్తారా? లేకపోతే ఇప్పుడు మనం మంచిగా ఆలోచించి ఆ ఆలోచనల్ని ఇంకొకళ్ళకి మంచిగా చేస్తున్నాం అనుకోండి, దాన్ని మంచిగా డిఫైన్ చేస్తారా? స్వామీజీ ఏం చెప్తారంటే, ఈ మంచి చెడు అన్నవి సాపేక్షం. నీకు మంచి అన్నది వేరే వాళ్ళకి చెడు అవ్వచ్చు. ఒక్కటే డెఫినేషన్ కరెక్ట్ అవుతుంది, ఏదంటే ఏదైతే నీలో నువ్వు నిస్వార్థంగా ఉంటావో అదే మంచి అనమాట. నువ్వు నిస్వార్థంగా ఏదైనా పని చేసావు అనుకో, అది మంచి పని. అలాగే నీ ఆలోచన కూడా నీ గురించి కాకుండా నిస్వార్థంగా ఉందనుకో, అది మంచి ఆలోచన. స్వామీజీ అంటారు ఇది ఒక్కటే క్రైటీరియన్. లేకపోతే మామూలుగా ఇది మంచి పని ఇది చెడు పని అనడానికి ఒక్కొక్కరికి కూడా మంచి చేస్తుంది, ఇంకొకరికి చెడు చేస్తుంది. అందువల్ల ఇదే మంచి అని చెప్పి మనం ఎప్పుడు కూడా అల్టిమేట్గా డిఫైన్ చేయలేము. ఎందుకంటే ఇవి ద్వంద్వాలు మంచి చెడు అన్నవి ద్వంద్వాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా సాపేక్షంగా ఉంటాయి. ఇది అని చెప్పి క్లియర్ కట్ డెఫినేషన్ ఇవ్వలేము. అందుకని స్వామీజీ ఏం చెప్తారంటే, ఎవ్రీథింగ్ అన్సెల్ఫిష్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ సెల్ఫిష్ ఈజ్ బ్యాడ్ అని చెప్తారు. ఇంతకన్నా మంచి డెఫినేషన్ ఇంకెక్కడా దొరకదు. అర్థమైందా? అంటే మాతాజీ ఇప్పుడు చాలామంది అంటే కొంచెం తప్పుగా మనీ సంపాదించి కానీ మంచి పనులు చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు దాన్ని ఏమంటారు మాతాజీ? అంటే తప్పుగా డబ్బు సంపాదించి మంచి పని చేయడం అన్నది అర్థం లేదు. ఎందుకంటే ఎప్పుడు స్వామీజీ ఇది కూడా చెప్తారు, మన గోల్ ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో దానికి దాన్ని అనుసరించే మార్గం కూడా కరెక్ట్గానే ఉండాలి. మార్గం సరిగా లేనప్పుడు నువ్వు ఏదో పెద్ద పెద్ద పనులు చేసి చూపించడం వల్ల ఏం లాభం లేదు. మెయిన్ మీన్స్ దేని ద్వారా అయితే మనం పని చేస్తున్నామో అది కరెక్ట్గా ఉండాలన్నమాట. అది ఎప్పుడు కూడా గాంధీజీ చెప్పారు, స్వామీజీ చెప్పారు, అందరూ కూడా చెప్పారనమాట. మీన్స్ అన్నది కరెక్ట్గా ఉండాలి. మీన్స్ అండ్ ద గోల్ రెండు కూడా ఒకేలా ఉండాలి. ఇవి రెండు కూడా ఆదర్శవంతంగానే ఉండాలి. చెడ్డ పనులు చేసి ఇక్కడ చేసేవన్నీ చెడ్డ పనులు, గుడికెళ్ళి 10 రకాల కొబ్బరికాయలు కొట్టి ఎన్ని జపాలు చేసినా చిత్తశుద్ధి లేకపోతే ఏది కూడా అది ఫలితం ఉండదన్నమాట. అది భగవంతుడికి తెలుసు. మనం ప్రపంచంలో పేపర్లో వేయించుకోవచ్చు మనం, కానీ భగవంతుడికి ఆ విషయం తెలుసు, నాలో ఎంత మొక్కిది ఉందో. ఎప్పుడు న్యాయ మార్గంలోనే మనం వెళ్ళాలి. అందుకే స్వామీజీ ఈ భర్తృహరి సుభాషితం ఉంది కదా, ఎంత అలా కాదు, న్యాయ పథం నుంచి ఎప్పుడు కూడా ధీరులైన వాళ్ళు పక్కకు వెళ్ళరు. ఎంత నీకు డబ్బు రాని డబ్బు రాకపోని ఎవరైనా నేను పొగడిని తిట్టని, కానీ న్యాయాత్ పథ నా ప్రవిచలంతి ధీరాహ. న్యాయాత్ పథం చెప్పారు అక్కడ, మార్గం. న్యాయ పథం నుంచి ఎప్పుడు కూడా పక్కకి రారు అనమాట. అందుకని అన్యాయంగా సంపాదించి మంచి పనులు చేయడం అన్నది అదేం గొప్ప పని కాదు. ఆపుదామా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.